ఎట్లా చేసినామంటే ఈ లెటర్కి ఈ లెటర్ డిఫరెన్స్ చూసి చేయడం జరిగింది. సో అలా డిఫరెన్స్ చూసినాం అనుకో, ఇక్కడ చాలా పెద్ద గ్యాప్ ఉంది, ఈ లెటర్ నెంబర్కి ఈ లెటర్ గ్యాప్ ఉంది. సో అట్లా డిఫరెన్స్లో మనం రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సెకండ్ థాట్ వచ్చేసి ఏంటంటే ఇమ్మీడియట్లీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుకు రావాల్సింది ఏంటంటే రివర్స్ అనమాట. సో ఈ లెటర్ నుంచి ఈ లెటర్కు, మళ్ళీ ఈ లెటర్ నుంచి ఈ లెటర్కి, మళ్ళీ ఈ లెటర్ నుంచి ఈ లెటర్కి, మళ్ళీ ఈ లెటర్ నుంచి ఈ లెటర్, ఈ రివర్స్ థాట్ అనేది కంపల్సరీ రావాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ ఎంత మనకు 5, జీ వాల్యూ ఎంత మనకు 7, అంటే 5 7 అంటే ఇక్కడ నుంచి ఎంత పోతుంది మనకు 2 మైనస్ అవుతుందా లేదా? జీ వాల్యూ 7 కదా, జీ వాల్యూ 7, ఈ వాల్యూ 5 అంటే ఈ 7 నుంచి 2 తీసేస్తే 5 వచ్చింది. సో -2. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత మనకు 14, ఎల్ వాల్యూ ఎంత మనకు 12. సో ఎంత మైనస్ వచ్చింది 2 -2 తగ్గిందా లేదా? ఇక్కడ నుంచి ఇది తగ్గుతుంది కదా. ఓకే, ఐ వాల్యూ ఎంత మనకు 9, జీ వాల్యూ ఎంత మనకు 7 అంటే 9 నుంచి -2 తీసేస్తే 7 -2. నెక్స్ట్ డబుల్ వాల్యూ ఎంత మనకు 23, ఈ వాల్యూ ఎంత మనకు 21 నుంచి -2 చేస్తే 21. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ వింగ్ నుంచి -2 చేస్తే ఒక్కొక్క లెటర్ నుంచి -2 చేయడం వల్ల ఈఎల్జీ అని వచ్చింది. ఇదే పద్ధతి ఇక్కడ చేస్తే మనం ఇక్కడ వచ్చే క్వశ్చన్ మార్క్ ఇచ్చింది కదా, ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఎట్లా చేద్దాం చూడు. సేమ్ ఈ వాల్యూ ఎంత మనకు 20, దీంట్లో -2 చేయండి. -2 చేస్తే ఏం వస్తుంది 18 వస్తుంది. -2 చేస్తే 18 వస్తుంది. 18 వాల్యూ ఎంత మనకు 18 వాల్యూకు లెటర్ ఏంటిది ఆర్. ఓకేనా. నెక్స్ట్ హెచ్ వాల్యూ ఎంత మనకు 8, దీంట్లో -2 చేస్తే 6 వస్తుంది. 6 ఏంటి మనకు ఎఫ్. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత మనకు 12, కింద రాసిన, దీంట్లో మైనస్ చేస్తే 10 వాల్యూ ఎంత మనకు 10 లెటర్ అంకె ఏంటి జే. ఎన్ వాల్యూ ఎంత మనకు 14, దీంట్లో -2 చేస్తే 12 అంకె లెటర్ ఏంటి మనకు ఎల్. కే వాల్యూ ఎంత మనకు 11, దీంట్లో మైనస్ చేస్తే 9 ఏంటి మనకు ఐ. ఇది మన ఆన్సర్ వచ్చింది. సో సెకండ్ థాట్ అన్నమాట. చాలామంది దీన్ని మైనస్ చేసి దీన్ని మైనస్ చేసి, అది రాంగ్ అమ్మ, కరెక్ట్ రాదనమాట. సో సెకండ్ థాట్ ఏంటంటే రివర్స్, ఈ లెటర్ నుంచి ఈ లెటర్కి, ఈ లెటర్ నుంచి ఈ లెటర్. సో రివర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి.